జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశంలో హిందువులంటే ఒక చులకన భావం ఉండాలి ఎందుకంటే హిందువులందరూ కూడా కలిసికట్టుగా ఉండరు వీళ్ళ కులాల పేరు చెప్పుకొని వర్గాల్లో వర్ణాల్లో ప్రాంతాల్లో భాషలో వీటి పేరు చెప్పుకొని వీళ్ళు విడివిడిగా బతుకుతూ ఉంటారని చెప్పేసి హిందువులంటే ఒక చులకన అన్నమాట సరే ఇప్పుడు హిందువులు మైనారిటీలుగా ఉన్నటువంటి దేశాల్లో ఆడ చులకన ఉన్నదనే అదొక రకం హిందువులు మెజారిటీలుగా ఉండే దేశంలో కూడా హిందువులంటే చులకన ఉంటాయి అంటే ఆ మాదిరిగా సరే ఇప్పుడు ఇదే విషయం మీద జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు సరే నిన్న పిఠాపురంలో జరిగినటువంటి జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఒక ఆంగ్ల జర్నలిస్టు తనను సనాతన ధర్మం రక్షకుడు అని చెప్పేసి ఎద్దేవా చేశాడంట ఈ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మండిపడినారు అంటే అంటే ఏంది వాడి ఉద్దేశం ఏందప్పటికీ ఏందంటాలే సరే మా రాముడి విగ్రహం తల నరికేస్తే మా మనోభావాలు గాయపడకూడదా నోరు మూసుకొని కూర్చోవాలా సైలెంట్గా ఉండాలనా అంటే అప్పుడు హిందువులు ఏం మాట్లాడకూడదా ఒకవేళ మీరు అల్లానో జీసస్నో లేక మేరీ మాతనో అవమానించి బతకగలుగుతారా కానీ లక్ష్మీదేవిని సరస్వతీదేవిని ఈజీగా అవమానిస్తారు అంటే హిందువులు అంటే అంత చులకన హిందూ దేవీ దేవతలు అంటే అంత లెక్కలేంతనమా అని చెప్పి ఆయన ప్రశ్నించారనమాట రథాలని ఈజీగా తగలబెట్టేస్తారు కానీ మీరు చేసేది తప్పు అని తప్పును తప్పని చెప్తే మతోన్మాదమా అని పవన్ కళ్యాణ్ గారు సూటిగా ప్రశ్నించారు ఇతర మతాలను గౌరవించాలని సనాతన ధర్మం మాకు నేర్పింది మతానికి న్యాయం అంటే కుదరదని అందరికీ ధర్మం ఒక్కటేనని భారతదేశం కోసం చనిపోవడానికైనా కూడా సంసిద్ధంగా ఉన్నానంటూ జనసేనాని స్పష్టంగా ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు చాలా గొప్పగా మాట్లాడినారు చాలా సంతోషం సార్ మా ఉద్దేశం కూడా అదే మేము ఇతర మతాలను గౌరవిస్తాం వాళ్ళ ఆచారాలను వాళ్ళ వ్యవహారాలను మేము గౌరవిస్తున్నాం ఎందుకంటే మేము హిందువులం కాబట్టి పరమత సహనం అనేది మేము పాటిస్తాం మరి హిందువులంటే చులకన భావం ఉండదే సరే ఇప్పుడు ఏ ఇంగ్లీష్ వాళ్ళో లేకపోతే ఏ అరబిక్ దేశాలలో హిందువులను చులకనగా చూస్తున్నారంటే అదొక రకం ఈ దేశంలో హిందువులు మెజారిటీలుగా ఉన్నటువంటి భారతదేశంలో కూడా హిందువులు ఈ విధంగా చులకన భావంతో బతకాలంటే ఎట్ట సార్ ఒకవైపు హిందుత్వాన్ని చులకన చేస్తా హిందూ దేవీ దేవతలను అవమానిస్తా అంటే మేము గిలించుకోవాలా మేము కొట్టినా కొట్టించుకోవాలా మేము చంపినా చంపించుకోవాలా మేమేం చేసినా కూడా మీరు మూసుకొని ఉండాలా అంతేగాని మీరు ఏం మాట్లాడకూడదు నోరు తెరిచి అనే భావనలో జనాలు అయితే బతుతారు ఏమి సార్ అంత దారుణం ఏమంతగా ఏమనలే హిందువులు ఏమి అంత ఈడ్చేసి ఉండారు ఏడా హిందువులు ఏమి ఈడ్చేసి ఉండారా అంటాలే కానీ ఒక విషయం సార్ మొన్న గనక మీరు ఈ రాయచోటి విషయం మీద స్పందించుంటే మిమ్మల్ని మేము నెత్తి పెట్టుకోను కనీసం రాయచోటి విషయంలో మీరు స్పందించాల దాని విషయంలో మాత్రం మాకు చాలా బాధగా ఉండాలి కనీసం నిన్నైనా ఆ ప్రస్తావన ఏమైనా తీసుకొస్తారేమో అని చెప్పి అనుకున్నా కానీ ఆ ప్రస్తావన తీసుకురాలా ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చేసినాయి ఏది ఈ మత కలహాలు ఇట్లాంటివన్నీ కూడా వచ్చేసినాయి హిందువులు ఏడన్నా పండగలు చేసుకుంటా ఉన్నా కూడా వచ్చి దాడి చేసే వాతావరణం అయితే వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లోకి ఇంకా మీరు ఎట్లా చేస్తారో ఏం చేస్తారో చూడాలా కానీ హిందువులు అందరిలో కూడా మార్పు వస్తుంది గతం వేరు ఇప్పుడు వేరు హిందువులందరూ కూడా ఏంది అనేది తెలుసుకుంటున్నారు వాళ్ళలో మార్పు వచ్చిందంటే ఈ సూడో సెక్యులర్ రాజకీయాలు అంటే ఇంకా సెలవు సార్ అది మాత్రం ఖాయం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్